హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే పాలేరుతో పార్ట్ 2. స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు స్టోరీ అర్థం అవ్వాలని కాస్త ముందుకొచ్చి స్టోరీని చెప్తాను. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. మొబైల్లో ఏదో సినిమా చూస్తూ బెడ్ మీద పడుకున్నాను. సినిమా చూస్తుండగానే నా ఫోన్ మోగింది. కొండమ్మ వాళ్ళమ్మ ఫోన్ చేసి కొండమ్మ ఫోన్ తీయట్లేదని వీలైతే మాట్లాడించమని అడిగింది. సమయం చూస్తే 10 గంటలు దాటింది. వర్షం పడుతుంది. వీలైతే వెళ్ళి మాట్లాడిస్తానని, లేదంటే రేపు ఉదయం మాట్లాడిస్తానని చెప్పి ఫోన్ కట్ చేశాను. కాసేపటికి ఆలోచించి ఏదైనా అర్జెంట్ కాబోలు వెళ్ళి మాట్లాడిస్తే పోతుంది అనుకున్నాను. నాకు కూడా కాస్త సమయం గడుస్తుంది కదా అనుకుంటూ గొడుగు తీసుకొని బయలుదేరాను. అలా నడుచుకుంటూ శివయ్య కొండమ్మ ఉండే గది దగ్గరికి చేరుకున్నాను. లోపల లైట్ వెలుగుతుందంటే మెలకుగానే ఉన్నారు అనుకున్న మనసులో. వరండాలో గొడుగుంచి డోర్ కొట్టడానికి వెళ్ళాను. లోపల నుండి ఏవో సౌండ్స్ వస్తున్నాయి. నేను బిత్తరపోయాను. కిటికీ తలుపు తీసి ఉండడంతో మెల్లగా వెళ్ళి లోపలికి చూశాను. దాదాపు అరగంట తర్వాత ఇక వాళ్ళు డోర్ తీసుకొని బయట ఉన్న బాత్రూంకి వస్తారని ఆలోచించిన నేను అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయాను. నా బెడ్రూమ్కి చేరుకొని టైం చూస్తే 12 గంటలైపోయింది. శివయ్య దొరకడం కొండమ్మ అదృష్టం అనుకున్న మనసులో. మెల్లగా బెడ్ మీద వాలిపోయాను. కానీ నిద్ర పట్టడం లేదు. శివయ్యని తలుచుకుంటుంటే నా శరీరం తోడు కోసం ఆరాటపడుతుంది. అలానే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను. మర్నాడు ఉదయం కొండమ్మ బెడ్రూమ్ తలుపు కొట్టే వరకు మెలకువ రాలేదు. టైం చూస్తే 7 గంటలు దాటింది. కొండమ్మ కాఫీ ఇస్తుంటే మౌనంగా తీసుకున్నా. నేను బ్రష్ చేసి కాఫీ తాగి హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నా. మనసంతా దేనికోసమూ ఆరాటపడుతుంది. రోజు చలాకీగా మాట్లాడుతూ సరదాగా ఉండే నేను మౌనంగా గంభీరంగా ఉండటం గమనించిన కొండమ్మ నా దగ్గరికి వచ్చింది. ఏంటమ్మాయి గారు మౌనంగా ఉన్నారు అంది. ఏం లేదు కొండమ్మ అన్నాను తన వైపు చూడకుండానే. లేదమ్మాయి గారు, ఏదో దిగాలుగా ఉన్నారు, చెప్పండి అంది. కొండమ్మ, రాత్రి మీ అమ్మ ఫోన్ చేసింది. నువ్వు ఫోన్ తీయట్లేదని ఒకసారి మాట్లాడించమంది. ఫోన్ చేసి మాట్లాడు అన్నాను. హా, ఉదయాన్నే మాట్లాడానమ్మాయి గారు అంటూ నాకు కాస్త దగ్గరగా వచ్చిన కొండమ్మ, అమ్మాయి గారు, రాత్రి మీరు మా గది దగ్గరికి వచ్చారు కదా అంది. నేను బిత్తరపోయి కొండమ్మ వైపు చూస్తూ లేదు, రాలేదు అన్నాను. మీ గొడుగు మా వరండాలోనే వదిలేశారమ్మాయి గారు అంది. అయ్యో, హడావిడిగా వచ్చేస్తూ గొడుగు మర్చిపోయానే అనుకున్నా మనసులో. ఏంటమ్మాయి గారు, రాత్రి మా గదిలోకి చూశారా అంది. మౌనంగా తలదించుకున్నాను. క్షమించండి అమ్మాయి గారు, మా అమ్మ ఫోన్ చేయడం వల్లనే ఇదంతా అంటుండగానే నేను లేచి వెళ్ళి కొండమ్మను కౌగిలించుకొని ఏడవడం ప్రారంభించాను. నువ్వు అదృష్టవంతురాలివి కొండమ్మ అన్నాను ఏడుస్తూ. అయ్యో, ఇదేంటమ్మాయి గారు, ఊరుకోండి, ఏడవకండి అని తల నిమురుతూ సముదాయిస్తుంది. నా వల్ల కావట్లేదు కొండమ్మ అన్నాను. పిచ్చి మాటలు మాట్లాడకండి అమ్మాయి గారు, మీకంతా మంచి జరుగుతుంది అని సముదాయిస్తూ సోఫాలో కూర్చోబెట్టింది. ఒక ఆడదానిగా మీ పరిస్థితి అర్థం చేసుకోగలను అమ్మాయి గారు. మీరు నా మాట విని మరొక పెళ్లి చేసుకోండి అంది. లేదు కొండమ్మ, నాకు ఆ ఆలోచన లేదు అన్నాను. ఎన్నాళ్ళని ఈ వేదన అనుభవిస్తారు అమ్మాయి గారు, ఇప్పటికే 2 ఏళ్ళు గడిచిపోయాయి అంది. పెళ్లి ఆలోచన లేదు కొండమ్మ అన్నాను కన్నీరు కార్చుకుంటూ. అలా మాట్లాడకండి అమ్మాయి గారు, నాకు ఏడుపు వస్తుంది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. నా సమస్యకి మాత్రం పరిష్కారం లేదు కొండమ్మ. ఇక తట్టుకోవడం నా వల్ల కావట్లేదు అన్నాను పెద్దగా ఏడుస్తూ. నా పరిస్థితి చూసి తట్టుకోలేకపోతున్న కొండమ్మ నా భుజం మీద చేయి వేసి, అమ్మాయి గారు, మీకు అభ్యంతరం లేకపోతే తాత్కాలిక ఉపశమనం కోసం నా మామతో అని ఆగిపోయింది. తన ఉద్దేశం నాకు అర్థమైంది. అదెలా కుదురుతుంది కొండమ్మ, నేను ఒప్పుకోను. అలా జరిగిన తర్వాత శివయ్య దగ్గర నాకు విలువ ఏముంటుంది చెప్పు అన్నాను. మామకి తెలియకుండానే అమ్మాయి గారు మీరు ఒప్పుకుంటే అంది. ఎలా అన్నట్లు చూశాను కొండమ్మ వైపు. మామకి రేచీకటి కదమ్మా, మీకు ఇష్టమైతే ఈ రాత్రికే. కొన్నాళ్ల పాటు మీరు స్థిమితంగా ఉంటారు. తర్వాత ఏదో ఒక దారి చూపిస్తాడులే దేవుడు.
ఇప్పుడైతే నీ పరిస్థితి చూస్తే నాకు భయంగా ఉంది. నీకిష్టమేనా అంది. నేను మౌనంగా తలదించుకున్నాను. నా మౌనాన్ని అంగీకారంగా తీసుకొని సరే అమ్మాయి గారు, లేచి టిఫిన్ చేయండి అంటూ వంటగది వైపు వెళ్ళింది. సాయంత్రం 5 గంటలకి యథావిధిగా వచ్చి మళ్ళీ వంట పనులు మొదలెట్టింది. ఇప్పుడు నాలో ఉత్సాహం కనిపిస్తుంది కొండమ్మకు. 6 గంటలకి వంట పని పూర్తి చేసిన కొండమ్మ, అమ్మాయి గారు నేను వెళ్తున్నాను, మామకి తినిపించి నేను తినేస్తాను, మీరు కూడా త్వరగా తినేయండి అంది. వెళ్తూ వెళ్తూ వెనుదిరిగి, అమ్మాయి గారు 9 గంటలకి మా గదికొచ్చేయండి, డోర్ తెరిచే ఉంచుతాను అంది. కొండమ్మ, అంతా సవ్యంగా జరుగుతుందంటావా అన్నాను. నేను చూసుకుంటా అమ్మాయి గారు, చక్కగా స్నానం చేసి రెడీ అవ్వండి అంది. నాకు సిగ్గేస్తుంది కొండమ్మ మాటలకి. సరే కొండమ్మ అన్నాను. నాకు చాలా ఆరాటంగా ఉంది. నా దేహం ఆకలితో ఆవురావురంటుంది. సరిగ్గా 9 అయ్యేసరికి వాళ్ళ గుమ్మం దగ్గరికి చేరుకున్నాను. నన్ను చూసిన కొండమ్మ, ఉండు మామ, ఒక్క నిమిషంలో వస్తా అంటూ నా దగ్గరికి వచ్చింది. వరండాలో పక్కకి తీసుకువెళ్ళి నాకు కొన్ని సలహాలు ఇస్తుంది. అమ్మాయి గారు మీరు వెళ్ళండి, అంతా మామే చూసుకుంటాడు. మీరు ఏం మాట్లాడడం అరవడం లాంటిది చేయకండి, లేదంటే మొత్తం ప్లాన్ చెడిపోతుంది. మీ బదులు నేనే సమాధానాలు ఇస్తాను అంది నవ్వుతూ. కొండమ్మను గట్టిగా కౌగిలించుకున్నాను. నాకు భయమేస్తుంది కొండమ్మ అన్నాను. మీరు ప్రశాంతంగా ఉండండి అమ్మాయి గారు, నేనున్నానుగా అని ధైర్యం చెప్పింది. నేను లోపలికి వెళ్ళగానే తను వెనకే వచ్చి డోర్ కిటికీలు వేసేసింది. నేను మెల్లగా వెళ్ళి కాస్త ఎడంగా శివయ్య పక్కనే పడుకున్నాను. దగ్గరికి జరగమని సైగ చేసిన కొండమ్మ నా తలకు దగ్గరలో కూర్చుంది. మామా అంది కొండమ్మ. వచ్చావా కొండమ్మ అంటూ కుడివైపున పడుకున్న నన్ను తన వైపు తిప్పుకున్నాడు. శివయ్య ఏం చేసినా మౌనమే సమాధానమైంది నాకు. కాసేపటికి నాకు పట్టరాని సంతోషం వేసింది. నేను చెంగున లేచి బాత్రూంకి వెళ్ళిపోయాను. నేను బాత్రూంలో నుండి బయటికి వచ్చేసరికి కొండమ్మ వరండాలో టవల్తో నిల్చొని ఉంది. కొండమ్మను గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ, మీ రుణం ఎలా తీర్చుకోవాలి కొండమ్మ అన్నాను. ఊరుకోండమ్మాయి గారు, మీరు ఆనందంగా ఉండడమే మాకు కావాల్సింది అంటూ వీపు నిమిరింది. కాసేపు అలాగే కౌగిలించుకొని విడిపోయాం. అమ్మాయి గారు కాసేపు రెస్ట్ తీసుకొని మరలా రండి అంది కొండమ్మ. వామ్మో కొండమ్మ, ఈ చాప మీద నా వల్ల కాదు అన్నాను. చాప మీద కాకుండా ఏదైనా ప్లాన్ చేస్తాలే, వెళ్ళి రెస్ట్ తీసుకొని కావాలనిపిస్తే వచ్చేయండి అమ్మాయి గారు, తలుపు తీసే ఉంటుంది అంది. సరేనంటూ వెళ్ళిన నేను ఆలోచించసాగాను. చాప మీద కాకుండా అంటే కొండమ్మ ఏం ప్లాన్ చేస్తుందబ్బా అని రకరకాలుగా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను. అలా నిద్రలోకి జారుకున్న నేను నా ఫోన్ రింగ్ అవ్వడంతో కంగారుగా లేచి చూశాను. కొండమ్మ ఫోన్ చేసిందేమిటి అనుకుంటూ టైం చూశాను. తెల్లవారుజాము 3 గంటలైంది. హలో కొండమ్మ చెప్పు అన్నాను. రండమ్మాయి గారు అంది. కాస్త ఒళ్ళు నొప్పులు అనిపిస్తున్నాయి, కానీ మనసుకి మాత్రం కావాలనిపిస్తుంది, వస్తున్నా కొండమ్మ అంటూ 5 నిమిషాల్లో రెడీ అయి వెళ్ళాను. గుమ్మంలో నన్ను చూసిన కొండమ్మ, ఒక్క నిమిషం ఆగు మామ అంటూ లేచి వరండాలోకి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత పాటలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.